గవర్నమెంట్ ఏమైనా రెస్పాండ్ అయిందా? చాలా రోజుల నుంచి మీరైతే ధర్నాలు అయితే చేస్తున్నారు, ఎట్లా ఉంది? గవర్నమెంట్ ఓన్లీ సాటర్డే సండే రెస్పాండ్ అవుతుందండి. ఏం అవసరం ఉందండి? మేనేజర్లతో వస్తుందా? కోర్టు పని చేయని సమయంలో ఒకవేళ లిటిగేషన్లో ఉన్న ల్యాండ్ కాబట్టి అది కోర్టు లేని సమయం చూసి వాళ్ళు 50 బుల్డోజర్లు తెచ్చి ఇంత ఫారెస్ట్ ల్యాండ్ని దెబ్బతీయాల్సిన అవసరం ఏముంది? తప్పు చేయకపోతే ఆ రోజులలోనే ఎందుకు చేయాలి? హాలిడేస్ ఉన్న సమయంలో ఎందుకు చేయాలి? ఇప్పుడు 400 ఎకరాలు ఎందుకు కావాలి వీళ్ళకి? గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు. ఆ 400 acres నిజమేనా లేకపోతే హెచ్యూదా? 1974లో కాసు బ్రహ్మానందరెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు 2300 ఎకరాలు ఇచ్చారు యూనివర్సిటీకి, సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించారు. ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పసెస్కి మాత్రమే ఆ భూమిని యూజ్ చేయాలని ఆ రోజు నిర్ణయించారు. కాకపోతే 2003లో ఐఎంజీ భారత అనే కంపెనీకి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి టీడీపీ గవర్నమెంట్ ఆ టైంలో ఇచ్చింది. కాకపోతే అది తర్వాత ఫేక్ అని తెలియడం వల్ల యాజ్ పర్ ది అగ్రిమెంట్ దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు స్టేట్ గవర్నమెంట్. చిత్తశుద్ధి ఉన్న గవర్నమెంట్ ఏం చేయాలి? ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పసెస్కి మాత్రమే ఆ భూమిని కేటాయించాలి అని ఆల్రెడీ 1974లో తీర్మానించిన విధంగా ఎడ్యుకేషనల్ పర్పసెస్కే యూజ్ చేయాలి. అది ఆల్రెడీ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 3 స్కూళ్ళు ఉన్న 11 స్కూళ్ళల్లో 3 స్కూళ్ళు ఈ 400 ఎకరాలలో ఉన్నది. 67 కోట్లు పెట్టి 2 ఏళ్ల క్రితమే ప్రైమ్ మినిస్టర్ దాన్ని ఓపెన్ చేశారు, వర్చువల్గా ఓపెన్ చేశారు. ఇప్పుడు ఆ భూమిలో ఉన్నది కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయాలి? సెంట్రల్ యూనివర్సిటీ పెట్టిన ఆ డబ్బులు వేస్టా? మరి ఆ రోజు 1974 1 acre ఎంత కాస్ట్ చేస్తుంది ఇక్కడ? 1 ఎకర్ వాళ్ళు చెప్పడం ప్రకారం 50 కోట్ల దగ్గర కాస్ట్ చేస్తుంది. 400 ఎకరాలు అంటే ఈజీ 30,000 పైనే ఉన్నాయి. అవును అవును. ఎందుకు సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఎందుకు ఫోకస్ చేసింది గవర్నమెంట్? ఇంత కాస్ట్ ఉంది కాబట్టి ఫోకస్ చేశారు. ఇప్పుడు 13,000 ఎకరాలు ఫార్మాసిటీకి ఆల్రెడీ కేటాయించిన భూములు ఉన్నాయి. అక్కడ డెవలప్ చేస్తున్నా అని చెప్తున్నాం. మాకు 4th సిటీ వస్తుంది అని చెప్తున్నాం. కానీ ఈ భూములు ఎందుకు నీకు 4th సిటీ వస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నారు? 50 జేసీబీలు తెచ్చి కోర్టు లేని సమయంలో, ఆల్రెడీ పిల్లు ఉన్న సమయంలో, లిటిగేషన్లో ఉన్న భూమిని నీకు ఏ పర్మిషన్ ఉందని చెప్పి నువ్వు దాన్ని క్లియర్ చేసావు? ఫారెస్ట్ ఆఫీసర్స్ వల్ల క్లియరెన్స్ ఉందా? నీకు చెట్లు కొట్టేయడానికి నీకు క్లియరెన్స్ ఉందా? లేకుండా నువ్వు ఎట్లా చేస్తావు?